కశ్మీర్ రెవెన్యూ పోలీసు యంత్రాంగంలో పాకిస్తాన్ మద్దతుదారులు ఉన్నారు దశాబ్దాలుగా. అందుకే ఇప్పట్లో ఎన్నికలు వద్దు అని అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు వెళ్ళగలరా కశ్మీర్కి? తీర్పు ఇచ్చారు కదా, ఆర్డర్ పాస్ చేశారు కదా, ఎన్నికలు నిర్వహించాల్సిందేనని. అంటే ఏసీ రూముల్లో కూర్చుని లాజిక్లు రూల్స్ మాట్లాడే న్యాయమూర్తులు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుంటే ఎట్లా? తెలుసుకోవాలి కదా. దేశ రక్షణ సున్నితమైన అంశం. ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానం వస్తే వేడిని చలిని లెక్క చేయకుండా కొండలెక్కి లోయల్లోకి వెళ్ళి దట్టమైన అడవుల్లోకి వెళ్ళి గాలిస్తుంటారు సైనికులు. ఇక శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఉంటుంది. ఆ విషయంలో జోక్యం చేసుకోకుండా సైన్యం సమతూకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదే రాష్ట్రపతి పాలన ఉంటే ఏమాత్రం అనుమానం వచ్చినా సైన్యం యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా విశ్వసించదగ్గ ఆధారాలు ఉంటేనే వదిలిపెడుతుంది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు రద్దు చేసి కశ్మీర్లో పనిచేస్తే తెలిసొస్తుందేమో, ఏసీ అవసరం కూడా ఉండదు.